చెవి పోగులు కుట్టించుకుంటారు కదా, అసలు అలా కుట్టించుకోవచ్చా? ఏం జరుగుతుంది? ఇదేమైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా అందరూ కుట్టించుకోవాల్సిందేనా? వీటి గురించి మాట్లాడదాం. చెవి పోగులు ఒకటి ఉంటాయి, ఎక్కువ శాతం చూసి కాళ్ళకి మెట్టెలు, కొంతమంది కంకణాలు వేసుకుంటారు, అంటే భీమ గడియాలు అంటారు. అంటే మహిళలకు సంబంధించి సౌభాగ్య చిహ్నంగా ముక్కు పుడక ఖచ్చితంగా ఉంటుంది. మీరు వేసే ఈ యొక్క ఆభరణాలు ముక్కు పుడకలతో పాటు ఉండేటి, ఇది రాసింది శాస్త్రంలో. సైంటిఫిక్ గా ఎందుకు ఉండేటి అంటే అమ్మ, ఎవరికైతే ఇప్పుడు ఫిట్స్ వస్తుంది కదా, మూర్ఛ వ్యాధి అంటారు దాన్ని, ఈ వ్యాధి రాకుండా ఉండడానికని శరీరానికి రక్షణ ఇచ్చేవాళ్ళు. అలా ఎలా వస్తుంది గురువు గారు మూర్ఛ వ్యాధి అని అంటే అమ్మ, కేవలం నీళ్ళలోనే పనిచేసేవాళ్ళు, వ్యవసాయంలోనే ఉండేవాళ్ళు, నేల మీద పడుకునేవాళ్ళు, వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కూడా తడిసేటి ఆ గుడిసెలు కానీ ఇవన్నీ, అంటే ఎక్కువ శాతంగా నీళ్ళే కదా, కాబట్టి నీటికి సంబంధించిన వ్యాధి రాకూడదు. చల్లగా ఉన్నప్పుడు ఈ యొక్క రాగి ఇత్తడికి ఉన్న శక్తి చెప్తున్నాం, అదేంటంటమ్మా ఇక్కడ పెడతారు, ముఖ్యంగా రాగి మగవాళ్ళు కూడా పెడతారు. ఒకటేమో సిగ్నల్ కామానికి సంబంధించేది, రెండోది వచ్చేసి ఈ రాగికి ఏం శక్తి ఉంటుంది అంటే అమ్మా, ఇట్ ఈస్ ఇంటర్లింక్ టు ద యువర్ స్మాల్ బ్రెయిన్. ఇక్కడ నుంచి పీల్స్తాం కదా ఇలాగా, అని పీల్చినప్పుడు దీంట్లో ఉన్న ఆ యొక్క ఎనర్జీ నీ యొక్క బ్రెయిన్ లో ఉన్న న్యూరో సిస్టమ్ ని పాజిటివ్ గా కంట్రోల్ చేస్తుంది. అంటే ఎవరి స్థితిగతులు ఇవి నీ శరీరంలోకి వెళ్ళాలి, ముఖ్యంగా నీ పాజిటివ్ ని పీల్చుకోవడానికి.